హాయ్ అండి. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 35. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూస్తూ, ఏమైంది బంగారు? ఎందుకు అలా చూస్తున్నావు అంటాడు. ఆమె అరోమాని స్మెల్ చేస్తూ, అది అది మీరు ఈ డ్రెస్సెస్, శారీస్, వాటి మ్యాచింగ్స్ అన్నీ నాకు కరెక్ట్గా సరిపోయేలా తీసుకున్నారు అంటుంది. ఆమె కలువరేకుల వంటి కనురెప్పలను కొడుతూ, ఆమె ఎక్స్ప్రెషన్స్కి, ఆమె కళ్ళు చేసే మాయకి ఆయువు అస్సలు నిలవలేకపోయి ఆమెను తన వైపుకు తిప్పుకుని ముద్దు పెట్టుకుంటాడు ప్రేమగా. కొంత సమయం తర్వాత ఆమెను వదిలి, నువ్వు నాకు దగ్గరగా ఉంటే నన్ను నేను నిలువరించుకోలేకపోతున్నాను. కష్టం. ఇక ఈ డ్రెస్సెస్ అంటావా? నిన్ను మొదటిసారి నేను హత్తుకున్నప్పుడే నువ్వు నన్ను తాకిన మరుక్షణమే నాకు అన్నీ తెలిసిపోతాయి అంటాడు అల్లరిగా. అతని మాటల్లో అల్లరి, అతని చూపుల్లో ఉన్న ప్రేమకి ఊర్వికి సిగ్గుతో అతని ముందు ఉండడం చాలా కష్టంగా అనిపించింది తనకి. ఆయువు గారు, మీరు చాలా అల్లరి చేస్తున్నారు. ఎలా అయితే నేను కింద వర్ష రూమ్లో ఉంటాను అని అంటుంది. సిగ్గుతో బుగ్గలు, ముక్కు ఎర్రగా మారిపోయాయి. ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకుని, అది నీ వల్ల కాదు బంగారం. ఎందుకంటే నీకు కూడా నేను బాగా అలవాటైపోయాను కదా అని నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టుకుని, సరే 5 నిమిషాల్లో వస్తాను, ఇక్కడే ఉండు. నేనొచ్చే వరకు కిందకి వెళ్ళకు అని కొంచెం స్ట్రిక్ట్‌గానే చెప్తాడు. సరే అని అద్దంలో హెయిర్‌ని సెట్ చేసుకుంటూ ఉంది ఊర్వి. ఇక ఆయు చెప్పినట్టుగానే ఫ్రెష్ అయ్యి వచ్చి ఊర్వితో పాటు కిందకి వెళ్తాడు. హాల్‌లో సోఫాపై క్రాస్ లెగ్ వేసుకుని ఇంటిని మొత్తాన్ని స్కాన్ చేస్తూ ఉంటాడు రాజు. మెట్లపై నుండి ఆయువుతో ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడుతూ వస్తూ ఉంటుంది. ఇంకొక్కసారిగా ఊర్వి మాటలు వినబడగానే రాజు మెట్ల వైపు చూపు తిప్పేస్తాడు. ఒక కంట రాజుని కనిపెడుతూనే ఊర్విని కావాలని మాటల్లో పెట్టి ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి వస్తూ ఉంటాడు. ఇంతలో రాజు వాళ్ళని చూడటం, ఆయువు రాజుని చూస్తూ ఊర్విని ఇంకా దగ్గరికి అదుముకోవటంతో రాజు ఆయువుని కోపంగా చూశాడు. ఆయు ఒక కిల్లింగ్ స్మైల్ చేస్తాడు. మాట్లాడుతూనే తల ఎత్తకుండా మెట్ల వైపు చూస్తూ కిందకు వస్తున్న ఊర్వి ఆయు రెస్పాండ్ అవ్వకపోయేసరికి అతన్ని చూసి అతని చూపు నిలిపిన వైపే చూసి షాక్ అవుతుంది. అసలైతే ఊర్వి రాజ్ గురించి తనతో రాజ్కి జరిగిన పరిచయం గురించి చెప్పి ఈ వారం రోజుల్లో రాజు ఎలా తనకి ఫ్రెండ్లా మారిపోయాడో చెప్పాలి అనుకుంది ఊర్వి. కానీ అన్నిటినీ తారుమారు చేసి ఏదో సత్య హరిశ్చంద్రుడికి వారసుల్లా ఎక్కడున్నా సరే వచ్చి కలుస్తానని చెప్పి వచ్చేశాడు అని అనుకుంటూ ఉంది ఊర్వి. ఆయు రాజ్ని చూస్తూ ఉంటే రాజు మాత్రం ఊర్విని చూస్తాడు. ఆమె కళ్ళల్లో భావం అర్థమయ్యి రాజ్కి నవ్వొస్తూ ఉంటే కష్టంగా ఆపుకుంటూ హాయ్ క్యూటీ అని ముందుకు రాబోగానే ఆయు అడ్డుగా వస్తాడు. ఇక కూర్చుని మాట్లాడుకుందామా అని సోఫా చూపిస్తూ వెళ్ళి ఎదురెదురుగా క్రాస్ లెగ్స్ వేసుకుని కూర్చుని ఒకరినొకరు కళ్ళతోనే చంపుకునేటట్టు చూసుకుంటూ ఉంటారు ఇద్దరు. దేవుడా! అయిపోయాయి. మొత్తం అయిపోయాయి. టైంకి వర్ష కూడా లేదు. అది ఉంటే నాకు కాస్త ధైర్యం ఉండేది. అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో అని ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ లక్ష్మమ్మ 2 కాఫీలు తీసుకురా అని చెప్పి సింగిల్ సీటర్ ఉన్న సోఫాలో కూర్చుంటుంది. ఆయువు నుండి చూపులు తిప్పేసి క్యూటీ నేను నీతో మాట్లాడాలి అంటాడు రాజు. మాట్లాడు అని గంభీరంగా వస్తుంది ఆయువు గొంతు. నేను నా క్యూటీతో మాత్రమే మాట్లాడాలి అంటాడు రాజు. అంతే గంభీరంగా తను నా బంగారు అంటాడు కోపంగా. అతని నోటి నుండి నా వినలేక ముందు నా క్యూటీ అంటాడు. సోఫాలో నుండి పైకి లేచి ఆయువు కూడా ఫోర్స్గా సోఫా నుండి లేస్తూ నాది నాకు మాత్రమే సొంతం నా బంగారు అని చూపుడు వేలిని తన గుండె వైపు చూపిస్తాడు. ఊర్వికి టెన్షన్తో చెమటలు పట్టి కొట్టుకుంటారేమోనని తను కూడా లేచి ఇద్దరి మధ్యకు వచ్చి నిలబడింది ఊర్వి. ఆమె అలా మధ్యలోకి రాగానే ఇద్దరూ ఆమెని ఒకేసారి చూస్తారు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన పని తొందరగానే అయిపోవడంతో వర్ష కూడా ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన వర్షకి పోర్టికోలో ఆగి ఉన్న కార్ని చూడగానే ఇక అది ఎవరిదో అర్థమయ్యి కార్ని అక్కడే ఆపి చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ గుమ్మం దగ్గరికి వస్తూ ఉన్న ఆమెని చూస్తూ ఉంటాడు డింపుల్. వర్ష గుమ్మానికి ఆనుకుని ఇంటిలోకి తొంగి చూసిన వర్షకి హాల్లో ఉన్న సీన్ చూడగానే
లోపలికి వెళ్ళకపోవటమే మంచిది అని అక్కడే నక్కి నక్కి చూస్తూ ఉంటుంది వర్ష. ఆమె చేసే పనిని డింపుల్ విచిత్రంగా చూస్తూ ఆమె వెనకే వచ్చి ఏం చేస్తుందో అని ఆమె చూసే వైపుకే చూస్తాడు. వర్ష వెనక ఎవరో ఉన్నట్టు అనిపించగానే వెనక్కి తిరిగి చూస్తుంది. తనలాగే తల పెట్టి చూస్తున్న డింపుల్ని చూడగానే ఆ ఏంటి అదే ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు లోపలికి వెళ్లకుండా? ఆ సినిమా చూస్తున్నా. ఓ అవునా? అయ్యో రామా, కొంచెం కూడా తెలివి లేదు. అసలు నిన్ను ఎలా అయ్యూసారి పనిలో పెట్టుకున్నాడో అర్థం కావట్లేదు. అయ్యో! ఇప్పుడు నేనేమన్నాను మేడం? నన్ను అంత మాట అన్నారు. మరి లోపల సీన్ చూసాక కూడా అలా ఎలా లోపలికి వెళ్ళమంటారు? వెళ్తే ఏమవుతుంది? హా? ఏమవుతుందా? అక్కడ చూడు, 2 సింహాలు కొట్టుకోవడానికి టైం కోసం చూస్తున్నట్టు ఉంది. ఎలా చూసుకుంటున్నారో. ఇప్పుడు వెళితే ఎవరో ఒకరు మనపై పడడం ఖాయం. మీకు రాజుగారు తెలుసా అంటాడు డింపుల్ ఒకంత ఆశ్చర్యంతో. ఆ తెలుసు. ఒక వారం నుండి ఊర్వికి నాకు ఫ్రెండ్. కానీ ఊర్వి విషయంలో అతని ఇంటెన్షన్ అర్థం కావటం లేదు. ఓ అవునా? ఏంటవునా? సైలెంట్గా ఉండి జరిగేది చూడు. అదేంటి మేడం అలా అంటారు? ఊర్వి మేడం మీ ఫ్రెండే కదా. అలా ఎలా ఒకదాన్ని వదిలి మీరు ఎలా వస్తారు? బాబు ఆపు. వాళ్ళకి అదైతేనే కరెక్ట్. ఎప్పుడు ఏం చేయాలో దానికి అన్నీ తెలుసు. నీకు బాడీ ఉంది కానీ బ్రెయిన్ లేదు. సైలెంట్గా ఉండి చూడు. ఆమె ఎలా అనగానే చురుగ్గా చూసి మళ్ళీ లోపలికి చూస్తాడు ఏం జరుగుతుందోనని. ఇద్దరూ ఆమెనే చూస్తూ ఉండడంతో ఇద్దరి వైపు కోపంగా ఒక లుక్ ఇచ్చి ఏంటి ఏం చేస్తూ ఉన్నారు? మీరు వెళ్ళి కూర్చోండి అని అంటుంది. ఒక్క క్షణం ఆమెని తదేకంగా చూసి ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళి కూర్చుంటారు. అలాగే చూసుకుంటూ కోపంగా ఆయువు గారు, తన పేరు యువరాజ్ మెహ్రా, నా ఫ్రెండ్. మీరు ఆ రోజు మీట్లో చూసింది ఇతన్ని అని రాజ్ని ఆయువుకి పరిచయం చేస్తుంది. కళ్ళల్లో పొగరుతో ఆయువుని చూస్తూ ఉంటాడు. తెలుసు బంగారు, ఆయన గారు ఇక్కడికి ఎందుకు వచ్చారో ముందు అది చెప్పమను. చెప్పాను కదా నా క్యూటీతో మాట్లాడాలి అని. అదిగో మళ్ళీ బంగారు నాది, నువ్వు నా అని అనకు అని అంటాడు. తను నా క్యూటీనే, నేను తనతో మాట్లాడాలి. ఆయు ఏదో అనుబోతూ ఉండగా ఊర్వి ఆయువుని చూసి కళ్ళతోనే వద్దు అని నిరాశగా చెప్తుంది. దాంతో ఇంకేమీ అనలేక సైలెంట్ అయిపోతాడు. రాజ్ నువ్వేది మాట్లాడాలి అనుకున్నా ఇక్కడే మాట్లాడు, ప్లీజ్ గొడవద్దు. సరే క్యూటీ, నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. నిన్ను చూసి వెళ్దామని వచ్చా. అలాగే అని చేతిలో ఉన్న 2 బాక్స్ తీసి ఆమె చేతిలో పెడుతూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటాడు. అది వినగానే ఊర్వి షాక్గా చూస్తుంది. ఎందుకంటే ఊర్వికి ఆయుకి రిజిస్టర్ మ్యారేజ్ అయినట్టు ఎవరికీ తెలియదు. ఆయు ఇందాక వాళ్ళ నాన్నతోనే అన్నాడు కానీ అది ఎవరికీ తెలిసే అవకాశం లేదు అని ఆలోచిస్తూ ఉంది. నీకెలా తెలుసు అనే ఎక్స్ప్రెషన్తో చూస్తూ ఉంది. యువరాజ్ చెప్పిన మాటలకి అప్పటి వరకు కోపంగా బిగుసుకున్న పిడికిలి తెరుచుకుంది ఆయువుది. ఏంటి మా అలా చూస్తున్నావు? నాకెలా తెలుసానా? నీకేం కాకుండా చూసుకోవడమే కదా నా పని. నువ్వు ఎక్కువగా ఆలోచించకు అంటాడు ఆయువు వైపు వారగా చూస్తూ. ఆయువుకి అర్థమవుతుంది రాజు ఊర్వికి ఏమీ కాకుండా తన కోసం సెక్యూరిటీని ఫాలో చేయించాడు అని. తను కంగారులో ఉంది, అంతగా నోటీస్ చేయలేదు. అతను ఇంకొక విషయం మా, ఈ రోజు నైటు మా నానమ్మ వస్తున్నారు. రేపు నేను కలుస్తారు. నీ గురించి అంతా తెలుసు తనకి అంటాడు. ఊర్వి అయోమయంగా చూస్తుంది అర్థం కానట్టు. ఏంటి మా అలా చూస్తున్నావు? కంగారు పడుకు, ఏమీ కాదు. నేను తనకి ఇక్కడ ఏం జరిగిందో అన్నీ చెప్తాను, ఓకేనా? ఆమె సరే అనడంతో ఆయు వైపు చూస్తూ అయినా ఎదురెదురుగా ఇంట్లో ఉండేవాళ్ళం, రాకపోకలు ఉంటాయి కదా అని అంటాడు ఆయువుని చూస్తూ. అతను అన్నది విన్న మరుక్షణం ఆయువుకి అంతా అర్థమవుతుంది. ఉదయం తన గేట్ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు ఇల్లు గుర్తుకు వచ్చింది. అంటే ఎదురింట్లో ఉంటుంది ఇతన అనుకున్నాడు. ఎదురెదురు ఇల్లు, ఇక ఆ ఇంట్లో ఉంటుంది రాజని అర్థమయ్యాక నీకు చెప్పలేదు కదా నేను ఇక్కడ ఇల్లు తీసుకున్నా. మీ ఎదురిల్లే. ఇక్కడ చాలా బాగుంది ఈ ఏరియా. నా మేనేజర్ చారీ చూశాడు 1 వీక్ బ్యాక్. ఓ అవునా అని లక్ష్మమ్మని తీసుకువచ్చిన కాఫీ రాజ్కి ఆయువుకి అందించింది. మళ్ళీ తన సింగిల్ సీట్లో కూర్చోబోతూ ఉండగా ఆయువు ఆమె చెయ్యి పట్టుకుని అతని పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. రాజు ఆయువుని తినేసేలా చూస్తూ ఉంటాడు. అయ్యో, అసలు నేను చూస్తూ ఉంది ఆయుసాన్నేనా అని షాక్గా అడుగుతుంది గుమ్మం చాటు నక్కి. ఎందుకు అలా అడిగారు? మరి చిన్నపిల్లల అలా రాజుని ఉడికిస్తున్నాడేంటి? నా ఫ్రెండ్ ఏదో చాక్లెట్ అయినట్టు.
మరీ చెడిపోయారు మీ సారు ఊర్వి విషయంలో. మీకు ఆయు సారు గురించి తెలీదు. ఊర్వి మేడం కోసం ఏం చేయడానికన్నా వెనుకాడరు. చిన్న పిల్లల్లా మారడానికి, ఆఖరికి విలన్ అయినా సరే, హీరో అయినా సరే. తెలుస్తుంది. నువ్వు నీ స్వామి భజన మధ్యలో నా డార్లింగ్ బాగా నలిగిపోతుంది అని మళ్ళీ లోపల సీన్ చూడటంలో పడిపోతుంది వర్ష. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.